హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ కలిగి ఉన్నవారు తమ క్రెడిట్ కార్డ్ బిల్లును ఇన్స్టాంట్గా వితిన్ సెకండ్స్లో ఎలా పే చేయాలో ఈ వీడియోలో క్లియర్గా ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. మీకు వచ్చిన డౌట్ అయితే గ్రూప్లో పోస్ట్ చేయండి. మేము 100% మీ డౌట్‌ని క్లారిఫై చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను. నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అవ్వండి. మీ యొక్క ప్రాబ్లమ్‌ను, మీ యొక్క డౌట్‌ను నేను 100% క్లారిఫై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక హెల్ప్‌ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యొక్క బిల్లును ఇన్స్టాంట్గా పే చేయడం కోసం ఇక్కడ కనిపిస్తున్న ఈ యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ యొక్క లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను. ఆ లింక్పై క్లిక్ ఇచ్చి మీరు యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా? మనం ఫస్ట్ మన క్రెడిట్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి. ఓకేనా? ఎంటర్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది. తర్వాత మన నేమ్ ఇచ్చేయాలి, మన ఈమెయిల్ ఐడి ఇచ్చేయాలి. తర్వాత మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి ఈ యాప్లో రిజిస్టర్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ యాప్లో సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిన తర్వాత మనం ఈ విధంగా లాగిన్ అవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ యాప్లోకి లాగిన్ అయిన తర్వాత మనకు యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, హోమ్ పైన క్లిక్ ఇస్తే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు. ఫ్రెండ్స్, మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ చూడాలి అంటే ఇక్కడ కార్డ్స్ పైన క్లిక్ ఇవ్వాలి. కార్డ్స్ పైన క్లిక్ ఇవ్వగానే మన మొబైల్‌కి లింక్ అయిన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఇక్కడ కార్డ్ సెటప్ పెండింగ్ ఉంది. కార్డ్ సెటప్ పెండింగ్ అంటే మనం ఆ కార్డ్‌ని మనం సెటప్ చేసుకోవాలని అర్థం. ఓకేనా? ఇక్కడ పే నౌ పైన క్లిక్ ఇచ్చి అప్పుడు మనకు ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అక్కడ మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఈ కార్డ్‌ని మనం యాక్టివేట్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. అలా కాకుండా ఇక్కడ యాడ్ ఆర్ మేనేజ్ కార్డ్ ఉంది కదా పైన వైపు, దానిపైన క్లిక్ ఇచ్చి తర్వాత యాడ్ న్యూ కార్డ్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ ఇచ్చి మనం మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫ్రెండ్స్, మనం కార్డ్ డీటెయిల్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ హెచ్‌డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఉంది. మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఇక్కడ నా హెచ్‌డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యొక్క బిల్ కూడా ఫెచ్ అయ్యి బిల్ ఎంత పే చేయాలో కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు హెచ్‌డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యొక్క బిల్లును ఇన్‌స్టాంట్‌గా పే చేయాలంటే ఇక్కడ పే నౌ పైన క్లిక్ ఇవ్వాలి. పే పైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం మొత్తం బిల్ పే చేయాలంటే పే టోటల్ పైన క్లిక్ ఇవ్వాలి. లేకుంటే మనం 3000, 2000 అలా పే చేయాలంటే ఇక్కడ పే కస్టమ్ పైన పే అదర్ అమౌంట్ పైన క్లిక్ ఇవ్వాలి. ఓకేనా? మనం ఫస్ట్ పేమెంట్ అయితే మినిమమ్ రూ. 1000 అబోవ్‌ని పే చేసేలా చూసుకోవాలి. ఎందుకంటే మనం రూ. 1000 అబోవ్ ఫస్ట్ బిల్ పేమెంట్ చేస్తే మన క్రెడిట్ కార్డ్‌కి మనకు రూ. 250 క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఆ క్యాష్ బ్యాక్‌ని మీరు మిస్ చేసుకోకండి. ఓకేనా? నేనైతే టోటల్ బిల్ అయితే పే చేస్తున్నా. రూ. 3165 అయితే నేనైతే పే చేస్తున్నా. ఓకేనా? పే టోటల్ పైన క్లిక్ ఇస్తున్నా. తర్వాత మనకు నెక్స్ట్ ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఇక్కడ మనకు చాలా పేమెంట్ మెథడ్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ వ్యూ ఆల్ పైన క్లిక్ ఇవ్వాలి. వ్యూ ఆల్ పైన క్లిక్ ఇవ్వగానే ఇలా కిందికి స్క్రోల్ చేయండి. తర్వాత మనకు ఫోన్‌పే అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫోన్‌పే పైన క్లిక్ ఇవ్వండి. ఫోన్‌పే పైన క్లిక్ ఇవ్వగానే ఫోన్‌పే యాప్ అయితే ఫోన్‌పే యాప్‌ని మనం సెట్ చేసుకోవాలి. ఓకేనా? ఫోన్‌పే యాప్‌ని సెట్ చేసుకోగానే ఫోన్‌పే యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఇక్కడ మనకు మన బ్యాంక్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఏ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు ఉన్నాయో ఆ బ్యాంక్ అకౌంట్ పైన ట్యాప్ చేయాలి. ఆ బ్యాంక్ అకౌంట్‌ని సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఇక్కడ కింద వైపు సెండ్ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత మనకు ఫోన్‌పే యూపీఐ పిన్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆ ఫోన్‌పే యూపీఐ పిన్ ఎంటర్ చేయగానే పేమెంట్ అయితే సక్సెస్‌ఫుల్ అయిపోతుంది. చూడండి, పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని పడింది. ఓకేనా? పేమెంట్ సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత మనకు యాప్ ద్వారా కూడా ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. యువర్ పేమెంట్ వాస్ సక్సెస్‌ఫుల్. ఓకేనా? మనకు యాప్ ద్వారా కూడా ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే వచ్చింది. యువర్ పేమెంట్ వాస్ సక్సెస్‌ఫుల్ అని. ఓకేనా? తర్వాత మనకు హెచ్‌డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ వాళ్ళ నుండి కూడా ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ మనం చూడవచ్చు హెచ్‌డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ వాళ్ళ నుండి ఒక మెసేజ్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఇక్కడ మెసేజ్‌ను చూసుకుంటే డియర్ హెచ్‌డిఎఫ్సి కార్డ్ హోల్డర్ పేమెంట్ ఆఫ్ రూ. 3168 వాస్ రిసీవ్డ్ అని వచ్చింది. అంటే మనం పే చేసిన అమౌంట్ అయితే హెచ్‌డిఎఫ్సి క్రెడిట్ కార్డ్‌కి అయితే క్రెడిట్ అయిందని అర్థం. ఓకేనా? నేను ఇప్పుడు వెబ్‌సైట్‌లో కూడా ఓపెన్ చేసి ట్రాన్సాక్షన్ అయితే చూపిస్తాను. మనం పే చేసిన అమౌంట్ హెచ్‌డిఎఫ్సి క్రెడిట్ కార్డ్‌కి క్రెడిట్ అయిందో లేదో అని. చూడండి, నేనైతే లాగిన్ అవుతున్నా హెచ్‌డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ వెబ్‌సైట్‌లోకి. లాగిన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, నా హెచ్‌డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ లిమిట్ అయితే 72,000 ఉంది. ఓకేనా? ఇక్కడ అవైలబుల్ లిమిట్ కూడా 72,000 ఉంది. ఎందుకంటే నేను మొత్తం బిల్ పేమెంట్ అయితే చేశాను. ఓకేనా? తర్వాత ఇక్కడ అన్‌బిల్డ్ ట్రాన్సాక్షన్‌లో చూడండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ చూడవచ్చు.
ఓకేనా. 27th ఆగస్ట్ ఓకేనా చూడవచ్చు. ఇక్కడ అమౌంట్ చూడండి రూ. 3,160 అయితే క్రెడిట్ అయినట్టు ఇక్కడ ట్రాన్సాక్షన్‌లో అయితే కనిపిస్తుంది. ఓకేనా. ఇంకా కిందకి స్క్రోల్ చేయండి. నేను బిల్ పే చేసిన అమౌంట్ కూడా చూపిస్తుంది చూడండి. రూ. 3,160 అయితే పే చేశాను. ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా బిల్లింగ్‌లో. తర్వాత ఇక్కడ లాస్ట్ బిల్ పేమెంట్ డీటెయిల్స్ కూడా చూడండి. లాస్ట్ బిల్ పెయిడ్ రూ. 3,160 ఓకేనా. మనం పే చేసిన అమౌంట్ అయితే ఇక్కడ ట్రాన్సాక్షన్‌లో కూడా కనిపించింది కదా! రిఫ్లెక్ట్ అయింది కదా! ఈ విధంగా మనం మన హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్ యొక్క బిల్లును ఇన్‌స్టాంట్‌గా వితిన్ సెకండ్స్‌లో ఈజీగా పే చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. మీరు కూడా వెంటనే ఈ యాప్‌ని మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసి వెంటనే మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్‌తో రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయ్యేసి మీ క్రెడిట్ కార్డ్‌కు ఫస్ట్ బిల్ పేమెంట్ రూ. 1000 సపోజ్ చేయండి. ఓకేనా. రూ. 1000 సపోజ్ చేయగానే మీకు రూ. 250 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓకేనా. ఈ విధంగా ఈ యాప్‌తో మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లును ఇన్‌స్టాంట్‌గా వితిన్ సెకండ్స్‌లో పే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక హెల్ప్‌ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్‌ని